కొబ్బరి నీళ్ళల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో కొబ్బరికాయలో కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి నా లంచ్. నా వినాయక చవితి జరిగింది కదా, అప్పుడు నిమజ్జనం చేసిందండి. ఇలా డిటాక్స్ టీ తాగుతున్నాము. హలో అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. ఈరోజు అయితే సండే, నో డ్యూటీ అనమాట. సో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని చెప్పి ఈరోజు మొత్తం ఏమేమి తింటాను, ఏమేమి చేస్తాను అనేదే ఈ వ్లాగ్. ఇప్పుడైతే పొద్దున్నే లేచామండి. పొద్దున్నంటే పొద్దున్న కాదు, కొంచెం లేట్గా లేచామన్నమాట. సండే కదా, రెస్ట్ డే అనమాట. సో అందుకని చెప్పి తీరిగ్గా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు నిద్ర లేచి నాటుకోడి తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఈరోజు ఆఫ్టర్నూన్ మెనూలోకి నాటుకోడి కర్రీ తినాలనిపించింది. సో ఇప్పుడు నాటుకోడి తీసుకొని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానో చూపిస్తాను, రండి. వెళ్ళే దారిలో కొబ్బరికాయ తాగుదామని చెప్పి ఆగామండి. నేను ఎప్పుడు తీసుకున్నా బాగా కొబ్బరి ఉన్నది తీసుకుంటానండి, కొబ్బరికాయ. బికాజ్ కొబ్బరి నీళ్ళు తాగేసి కొబ్బరి తినొచ్చు కదా అని చెప్పి. దీనికి బాగుంది ఈరోజు. కొబ్బరి నీళ్ళల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో కొబ్బరికాయలో కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో లేత కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ఎవరికైనా థైరాయిడ్ ఉన్నా కొబ్బరిని డైలీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ మన స్కిన్ గ్లోగా ఉండడానికి, హెయిర్ కూడా హెల్దీగా ఉండడానికి ఈ కొబ్బరి నీళ్ళు, కొబ్బరి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో 2 డేస్కి ఒకసారైనా ఒక కొబ్బరికాయ తాగండి. కొబ్బరి ఇదిగోండి వచ్చేసాము. ఇక్కడ ప్యూర్ నాటి ఉంటుంది, ఫామ్ నాటి కూడా ఉంటుంది. అంటే క్రాస్ అనమాట ఫామ్ నాటి అని అంటే. దానికి దీనికి కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఈ కోడి చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది, పెద్ద కోడి. సో ఎప్పుడు వచ్చినా మోస్ట్లీ ఇక్కడికే వస్తామండి. ప్యూర్గా దొరుకుతుంది అనమాట మనకి. ఊర్లలో నాటుకోడి ఎలా గట్టిగా ఉంటుందో అలానే ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా. వీళ్ళు ఏ ఇంజెక్షన్స్ వేయకుండా నీట్గా పెంచిన దగ్గర తీసుకొస్తారు. సో ఇందులో ఫామ్ నాటి అండ్ ప్యూర్ నాటి 2 రకాలు ఉంటాయి. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీటిల్లోనే ఉన్నాయన్నమాట. నాటుకోడిని అయితే తీసుకొచ్చేసానండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి వాటర్ మెలాన్ కట్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇందాక కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరి తిన్నా కదా, అది ప్లస్ వాటర్ మెలాన్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అనమాట. ఇదిగోండి, ఇది బ్రెజిల్ నట్ అంటాము. ఇది డైలీ ఒకటి తింటే హై సెలీనియం ఉంటుందన్నమాట. ఇందులో మంచిది థైరాయిడ్ గ్లాండ్కి. అండ్ కొన్ని ఆల్మండ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మెలాన్ సీడ్స్. సో ఇవన్నీ కొంచెం కొంచెం అనమాట. చాలామంది కామెంట్స్లో చెప్తూ ఉంటారు, ఇడ్లీ దోశలు తినడం మానేశారా అని చెప్పి. పొద్దున మాత్రమే తినడం మానేసామండి. నైట్ టైం డిన్నర్లోకి తింటుంటాం ఎక్కువగా అనమాట. అలవాటు అయిపోయింది అది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టైం తినకుండా మానేయకండి. ఇలా ఏదైనా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అనేటివి తీసుకోండి, హెల్త్కి మంచిదన్నమాట. సో వాటర్ మెలాన్, మస్క్ మెలాన్ ఇలాంటివి తీసుకుంటే వెయిట్ లాస్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. నేనైతే డైలీ ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను. నేను వెయిట్ లాస్కి ఏం చేయట్లేదండి, ఒక నార్మల్ హెల్దీ డైట్ లాగనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని లంచ్ చూపిస్తానండి. మధ్యలో నాకైతే కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకోవాలి. ఈ నట్స్ సోక్ చేసుకొని తినొచ్చు, ఇలా డ్రై కూడా తినొచ్చు అండి. ఎలా తిన్నా ఒకటే. అయితే సోక్ చేసుకొని తింటే ఇంకొంచెం న్యూట్రియంట్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట బాడీ. నేను నానబెట్టడం మర్చిపోయాను, అందుకే డ్రైగా తింటున్నాను. 1 స్పూన్ డైలీ 1 స్పూన్. ఇంకా నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి. నేను చేయట్లేదు, అత్తమ్మే చేస్తుంది, కానీ కొంచెం హెల్ప్ చేస్తాను అంతే అనమాట. ఇదిగోండి నాటుకోడిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా వాడ్చి కుక్కర్ పెట్టుకుంటాము.
ఫస్ట్ కాసేపు వాడ్చుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్, కల్లుప్పు, దీన్ని మంచిగా కలుపుకోవాలి. గంటి పెట్టి కలిపేదానికన్నా ఇలా ఎగరేస్తే బాగా కలుస్తుంది అనమాట. ఈరోజు నాటుకోడిలోకి రాగి సంగటి చేసుకుంటున్నామండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియోలో నాటుకోడి పులుసు రాగి సంగటి రెసిపీ అయితే ఉంది. సేమ్ ప్రాసెస్ అనమాట, అందుకే నేనేం ఫుల్ రెసిపీ చూపించట్లేదు. ఇదిగోండి, కొండంత అయ్యాయి అనమాట ఐరన్ చేయాల్సిన బట్టలు. ఇప్పుడు ఇవన్నీ కూర్చొని ఐరన్ చేసుకుంటాను. ఇంతకుముందు బాగా టైం ఉండేదన్నమాట. ఈవినింగ్ హాస్పిటల్ నుంచి రాగానే అలా ఐరన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం యూట్యూబ్ వర్క్స్ అవి ఉండడం వల్ల ఇది డిలే అయిపోతుంది. అండ్ బట్టలు మడతేయాలన్నా, ఆరేయాలన్నా, ఐరన్ చేయాలన్నా పెద్ద కష్టం అనమాట నాకైతే. సో ఎక్కువగా కనిపిస్తూ ఉంటే అబ్బాయి ఇవి ఇప్పుడు చేయాలి అనిపిస్తుంది, అందుకని ఇప్పుడు కూర్చుంటున్నాను. సో మామూలుగా అయితే వారంలో 2 టైమ్స్ ఐరన్ చేసుకుంటూ ఉండేదాన్ని, కానీ ఇప్పుడు 2 వీక్స్ అయిపోయింది ఐరన్ చేయక, అందుకే ఇన్ని తయారయ్యాయి అనమాట. ఇక కూర్చొని ఐరన్ చేస్తే లేచేది లేదనమాట, అన్నీ అయిపోయిన తర్వాతే లేచేది. మరి ఓవర్గా బయట మనకి పెద్ద ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, అలా ఐరన్ చేసినా అంతగా కంఫర్టబుల్గా అనిపించదండి, డైలీ వేరింగ్ కదా. సో లైట్గా ఆ ముడతలు పోతే చాలు నాకు. సో మీలో ఎంతమందికి ఇలా డైలీ వేర్వి అన్నీ కూడా ఎప్పుడు ఐరన్ చేసుకునే అలవాటు ఉందో కామెంట్ చేయండి నాలాగా. నాకైతే నేను ఐ థింక్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా అలవాటు అండి, ఫస్ట్ నుంచి కూడా. ఫ్రైడే టైమ్స్ అలాగా కలర్ డ్రెస్ ఉండేదన్నమాట స్కూల్కి. సో ముందు రోజు థర్స్డే రోజు ఏ డ్రెస్ అయితే కావాలో అది తీసుకొని మంచిగా ఐరన్ చేసుకొని పెట్టేసుకునేదాన్ని. అదే అలవాటు అయిపోతూ వచ్చింది. ఇంక ఇప్పుడు అన్ని రోజు కలర్ డ్రెస్సెస్ కాబట్టి ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు యూనిఫామ్ ఉండేది కదా. రాగి సంగటి చేస్తుంది అత్తమ్మ. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్న రాగిపిండి అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఎప్పుడు సంగటి చేసుకోవాలో అప్పుడు రాగిపిండి వేసుకుంటూ ఉంటాము. మోస్ట్లీ ఇలా రాగి సంగటి ఇవన్నీ సండే పూట పెట్టుకుంటామండి. నార్మల్గా డ్యూటీకి వెళ్తూ ఉంటా కదా నేను. ఇదిగోండి నా లంచ్, నాటుకోడి పులుసు సూపర్గా ఉంది. అలాగే నాటుకోడి కోసం రాగి సంగటి మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్. ఇట్స్ అన్ ఎమోషన్ చెప్పాలంటే. ఇలా రాగి సంగటి పెట్టుకున్నాం, నాటుకోడి పులుసు. కొందరు లైట్గా నెయ్యి కూడా వేసుకుంటారు, కానీ నేను నెయ్యి వేసుకోలేదు. ఎప్పుడైనా సెలవు ఉన్నప్పుడు ఇలా తెచ్చుకొని సంగటి చేసుకొని అలా తింటూ ఉంటాం అన్నమాట. ఒకటే విధంగా ఎంతమంది చేసినా కూడా ఎవరు చేయి బట్టి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో పెద్దవాళ్ళు కదా, నాకన్నా బాగుంది. సో మధ్యాహ్నం లంచ్ అయితే సంగటి నాటుకోడి పులుసుతో అయితే కంప్లీట్ చేసేస్తాము. ఆ తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను. ఏది తిన్నా కూడా నచ్చింది ఇష్టంగా తిన్నామనుకోండి, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అది హెల్దీ ఫుడ్ కానివ్వండి, అన్హెల్దీ ఫుడ్, ముందు ఇష్టపడి తినాలన్నమాట. ఆస్వాదిస్తూ ఇష్టంగా తింటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మైండ్, హార్ట్, టమ్మీ అన్నీ. నా ప్రిన్సిపల్ అదే, ఫుడ్ విషయంలో అయితే ఇష్టంగా తినాలి అని. సో ఈవినింగ్ అయిపోయిందండి, ఫుల్గా తిన్నాం కదా. సో నో స్నాక్స్ అనమాట. ఈరోజు పని పెట్టుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చెట్లకి కొంచెం మట్టి అలాగే కోకోపిట్ కలిపి వేద్దాము అని చెప్పి. చాలా రోజులు అయిపోయింది, మార్చ్ అనమాట. మనకి చెట్లు అలానే ఉంచామనుకోండి గ్రోత్ ఉండదు, అలానే ఆగిపోతాయి అనమాట. సో అందుకని చెప్పి ఈరోజు కొంచెం వాటిని మళ్ళీ రీపాటింగ్ చేద్దాము అని చెప్పి ముందేసుకొని కూర్చున్నాను. నా దగ్గర ఎక్కువగా మనీ ప్లాంట్సే ఉంటాయండి. ఎందుకనంటే వీటిని మెయింటైన్ చేయడం ఈజీ అనమాట. నేను ఊరికి వెళ్ళినా ఒకవేళ వాటర్ పోయిపోయినా కూడా ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. అలాగే ఇండోర్గా పనికొస్తాయి అనమాట బాగా. ఇక్కడ అవుట్డోర్కి నాకు చెట్లు పెట్టుకోవడానికి ఎక్కడా లేదు, బాగా ఇష్టం చెట్లు అంటే. సో అందుకని చెప్పి ఇంట్లో మొత్తం కూడా మనీ ప్లాంట్స్ ఎక్కువగా పెట్టుకో ఉంటాను. అండ్
ఈ మట్టిలో వేయకపోతే గ్లాస్ బాటిల్స్లో వాటర్ పోసి కూడా పెట్టేస్తూ ఉంటాను. మీరు నా వీడియోస్లో అక్కడక్కడ చూసుంటారు, నాకు తెలిసి నా కిచెన్లో కూడా ఉన్నాయి. సో నేను ఈ మనీ ప్లాంట్స్కి కోకోపిట్, మట్టి అన్నీ వేసి మళ్ళీ రీపాటింగ్ అనేది చేస్తాను. అండ్ ఈ మనీ ప్లాంట్ ఏంటి అని అంటే మనకు ఒక చెట్టు నుంచి ఎన్ని చెట్లైనా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇదిగోండి, ఇది పెరిగింది. సో దీన్ని కట్ చేసి దీన్ని ఇంకొక ప్లాంట్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ నా దగ్గర ఉన్నవి అలానే చేస్తూ ఉంటాను. దాన్ని కట్ చేసి వాటర్లో పెట్టడం లేదా వేరే పాట్లో వేయడం అలాగా. సో ఇల్లంతా అక్కడక్కడ గ్రీన్గా కనిపిస్తూ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. నాకు చెట్లు అంటే బాగా ఇష్టం. మెయిన్గా కూరగాయలు పెంచడం అంటే ఇంకా ఇష్టం అండి. కానీ నాకు ఇక్కడ ప్లేస్ లేదు, అవైలబిలిటీ లేదనమాట. అందుకని ప్రస్తుతానికి షో కోసం మనీ ప్లాంట్స్ అవి పెట్టుకో ఉన్నాను. ఇంకా కూడా తెచ్చుకోవాలనుకుంటున్నాను, స్నేక్ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇంట్లో కొంచెం ఆక్సిజన్ రెడ్యూస్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఆ చెట్లన్నీ ఉన్నాయనుకోండి, మనకి ఆక్సిజన్ సప్లై అనేది పెరుగుతుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా చెట్లు కొనడానికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పటికైతే మనం కోకోపిట్ మిక్స్ చేద్దాం మట్టిలో. చేతులకి గ్లౌజెస్ వేసుకోవచ్చు కదా, ఏదో ఒక దాంతో కలపచ్చు కదా, అలా కామెంట్స్ పెట్టకండి. మట్టిలో చేయి పెట్టి పిల్లలు ఆడుకున్న, పెద్దవాళ్ళు పెట్టి ఏ పని చేసినా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుందనమాట. సో ఏదైనా రోగానికి తట్టుకోవాలి అని అంటే ఇమ్యూనిటీ కావాలి కాబట్టి ఇలాంటి పనులు చేతులతో చేయాలి. సో పిల్లల్ని కూడా మట్టిలో ఆడుకుంటుంటే కొంచెం ఎంకరేజ్ చేయండి. అలానే మట్టి కదా ముట్టుకోవద్దు, అలా ఇలా చేయొద్దు. ఒట్టి కోకోపిట్ వేస్తే చెట్టుకి న్యూట్రియంట్స్ కావాలి కదా, అందుకని చెప్పి మట్టితో కలిపి వేస్తున్నాను. లైట్ వెయిట్ ఉంటుంది, అస్సలు బరువే ఉండదండి. ఒట్టి దీంతో కూడా చెట్టు వేసుకోవచ్చు, బతుకుతాయి అన్నమాట. టెర్రస్ గార్డెన్కి వాటికి వీటికి కోకోపిట్ ఎక్కువ వేస్ట్ చేసుకుంటే టెర్రస్ గార్డెన్ పైన బరువు ఉండకుండా ఉంటుంది అనమాట. అదే ఇంట్లో మంచిగా ఎక్కువ ప్లేస్ అలా ఇలా ఉన్నిందనుకోండి, కూరగాయలు మనమే నాటుకోవచ్చు, పూల మొక్కలు నాటుకోవచ్చు కదా. కానీ ఇలా అపార్ట్మెంట్స్లో ఏది కుదరదు. సో కొన్ని కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. ఇది బంకమట్టిగా ఉందండి దీంట్లోది. ఎందుకనంటే ఇది లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మనకి మట్టి వినాయకుళ్ళు పాట్లో వచ్చాయన్నమాట. ఇది ఆన్లైన్లో తీసుకున్నారు మా ఆయన. సో మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనం చేస్తాం కదా, అప్పుడు పాట్లోనే వాటర్ పోసామనుకోండి, అది మట్టిలాగా అయిపోతుంది. దాంట్లో నుంచి సీడ్ అనేది వస్తుంది అనమాట. దాంట్లో ఏదో వెజిటబుల్ సీడ్ ఏదో వచ్చింది. దాని తర్వాత మనీ ప్లాంట్ వేసాను నేను. ఇదిగోండి, ఫస్ట్ ఈ టబ్లో మట్టి చూసారు కదా మీరు, అది మొన్న వినాయక చవితి జరిగింది కదా, అప్పుడు నిమజ్జనం చేసిందండి. నేను ప్రతి ఇయర్ కూడా వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టి ఒక పాట్లో వేసి చెట్టు వేస్తూ ఉంటాను. ఆ రోజు నిమజ్జనం అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట, అందుకని తీయలేదు. సో ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడైనా మట్టి వినాయకుడిని తెచ్చుకుంటే మీరు తీసుకెళ్ళి పెద్ద విగ్రహం దగ్గర అలా పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టకపోయినా కూడా మనం ఇంట్లో నీట్గా టబ్ పెట్టేసి వాటర్ పోసామనుకోండి, పొద్దున్న కల్లా నానిపోతుంది, నిమజ్జనం అయిపోతుంది అనమాట. సో ఆ మట్టి నీట్గా తీసుకెళ్ళి చెట్లలో వేసేసుకోవచ్చు. నేచర్ ఫ్రెండ్లీ. అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు, ఎండిపోయిన పూలు అవన్నీ వేస్తూ ఉంటాను, కొంచెం ఎరువుగా వస్తుందేమో అని చెప్పి. ఇంట్లో ఎవరైనా చెట్లు పెంచుకోకుండా ఉంటే పెంచుకోవడం స్టార్ట్ చేయండి. మనీ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్ ఇలాంటివి అనమాట. అవన్నీ కూడా ఆక్సిజన్ చాలా ఇస్తాయండి. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క మనిషికి 4 చెట్లు చొప్పున పెట్టుకోవచ్చు. బెడ్రూమ్స్లో, హాల్లో అంతా కూడా పచ్చపచ్చగా కనిపించినా కూడా ఆక్సిజన్ ఇస్తాయన్నమాట. సో చెట్లను పెంచుకోవడం అలవాటు చేసుకోండి ఇన్సైడ్ ద హోమ్. ఇందాక చూపించా కదా మనీ ప్లాంట్, ఈ మనీ ప్లాంట్ మొక్క, దీన్ని ఒక 2 or 3 స్ట్రింగ్స్ చేస్తాను, ఆ తర్వాత పెడతాను. ఎందుకంటే మనకి ఇవి నాడ్యూల్స్ దగ్గర నుంచి ఆకులు వస్తాయి అన్నమాట. ముదురుగా ఉన్న దగ్గర కట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ కట్ చేస్తున్నాను. కొంచెం కాండం ముదురుగా ఉన్నిందనుకోండి, అప్పుడు బతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దీనికి లీవ్స్ కట్ చేసేయచ్చు కింద. ఫైన్, అది ఉంచుదాం. మనకి ఈ మనీ ప్లాంట్స్ అనేటివి డైలీ వాటర్ వేయక్కర్లేదు, ఒక 3 డేస్కి ఒకసారి అలా వాటర్ చేస్తే చాలన్నమాట. సో దిస్ ఈజ్ మై న్యూ ప్లాంట్. ఈ మొక్క గుర్తేంటి అని అంటే నాకు మా హాస్పిటల్లో ఒకసారి గిఫ్ట్ చేశారనమాట. మీరు ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే నేచర్ ఫ్రెండ్లీగా యూజ్ అయ్యేటివి
ఇస్తే చాలా మంచిదన్నమాట. సెకండరీ థాట్ ఏమి ఇద్దాం అని ఆలోచించకుండా వెంటనే ఒక మంచి మొక్కని ప్రజెంట్ చేయండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, దాని నుంచి ఆక్సిజన్ వస్తుంది, పీస్ఫుల్నెస్ వస్తుంది, అన్నీ అనమాట. సో ఏమంటారు అనమాట, గిఫ్ట్ ఏ ప్లాంట్. ఈ టబ్లోనే మట్టంతా ఉంది, సో దీంట్లోనే వాటర్ పోసేసి ఆ మట్టంతా కొంచెం బాగా వాటర్లో మిక్స్ అయిన తర్వాత అన్నిటికీ కొంచెం కొంచెం పోసేస్తాను, పని అయిపోతుంది. డిటాక్స్ డ్రింక్ అండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా, కానీ ఇందులో అల్లం, వాము, మింట్, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ వేసి బాగా మరక్కాచి తీసుకున్నాం అనమాట. సో ఇది తీసుకోవడం వల్ల లంగ్స్లో ఏమైనా కఫా ఉన్నా తగ్గుతుంది, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది. సో ఎప్పుడైనా ఈవినింగ్ టీ, కాఫీ ఇలాంటివి అలవాటు లేవు కదా, అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉంటానండి. రోజు ఈవినింగ్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి ఇలాంటివి తీసుకుంటాం కదా, ఎప్పుడైనా వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం. ఇవి తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి చిన్న షాపింగ్ ఉంది బయట అయితే, సో అలా వెళ్ళేసి వస్తాను. నేను మీకు చూపిస్తాను. టేస్ట్ బాగుంటాయి, ఎప్పుడైనా ట్రై చేయండి. చేసేది చూపించాల్సింది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. షాపింగ్కి వెళ్దామని బయటకైతే వచ్చామండి. ఎక్కడికో రాలేదు, వెస్ట్ సైడ్ దగ్గరికే వచ్చామన్నమాట. ఇంటికి దగ్గరలో ఉంది అండ్ మనకి సేల్ కూడా పెట్టున్నారు. ఎప్పుడైనా ఆఫర్స్ అంటే వెళ్ళకుండా ఉంటాం ఆ షాపింగ్కి, తప్పకుండా వెళ్తాం అనమాట. వెళ్ళి నాకేమైనా ఉన్నాయేమో నచ్చినవి చూద్దామని చెప్పి చూస్తున్నాను. సో నాకు జనరల్గా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, మీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకుంటారు, లింక్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పి. సో నా డ్రెస్సెస్ అన్నీ కూడా మీరు చూసేటివి ఎక్కువగా డ్రెస్ మెటీరియల్సేనండి, లేదా ఫ్యాబ్రిక్ నుంచి స్టిచ్ చేయించినవి. నేను అవి డీసెంట్గా ఉంటాయి కదా అని చెప్పి ఫ్యాబ్రిక్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ బల్క్లో తెచ్చుకుంటాను, స్టిచ్ చేయించుకుంటాను. సో అది కొంచెం ప్రాసెస్సే, చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో రెడీమేడ్కి వెళ్ళిపోతున్నారు, కానీ నేను మాత్రం డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చుకుంటాను అనమాట. ఇక ఆన్లైన్లో చూస్తే ఆన్లైన్లో కూడా తీసుకుంటానండి, కొంటుంటాను. మంచి ఫ్యాబ్రిక్ అయ్యి మంచి రేటింగ్ ఉంది అని అంటే తీసుకుంటుంటాను. ఈసారి నుంచి ఎప్పుడైనా తీసుకుంటే అవి తప్పకుండా లింక్స్ మీకు చూపించి ఇస్తానన్నమాట. సో ఇక్కడ వెస్ట్ సైడ్కి వచ్చా అని చెప్పా కదా, ఇక్కడైతే కొత్తగా క్యాంటీన్ పెట్టారండి, ఇంతకు ముందు లేదనమాట. ఇది చూసినప్పుడు అనిపించింది, షాపింగ్ చేస్తూ ఉంటే పక్కన వస్తారు కదా, వాళ్ళకి ఇంకా ఎప్పుడవుతుంది అని విసుగొస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్లో కూర్చున్నారనుకో హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు వాళ్ళు. అనిపించింది అనమాట. ఇక వెస్ట్ సైడ్లో క్లోతింగే కాదండి, కిచెన్కి సంబంధించినవి కూడా ఉంటాయన్నమాట. ఇవి చూసినప్పుడు క్యూట్గా బాగుంటాయి అనమాట, చూడాలి తీసుకోవాలి అని చెప్పి. కానీ ఇవి తీసుకొని నేనేం చేయాలి అని కూడా అనిపించి ఒకసారి అలా చూసేసి, ఒకవేళ మరీ బాగా నచ్చితే తీసుకుంటాను, లేకపోతే అక్కడ పెట్టి వచ్చేస్తాను. కొంచెం క్లాస్గా ఉంటాయి ఇక్కడ ఐటమ్స్. ఈ గ్లాస్ స్టాండ్ బాగుంది కదా, సినిమాల్లోనే చూస్తూ ఉంటాను, బయట ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జైటెడ్ అనిపించింది. ఓ షాపింగ్కి అయితే వెళ్ళేసి వచ్చామండి. నైట్ డిన్నర్లోకి దోశ పోస్తున్నాను. మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ ఉంది. స్పాంజ్ దోసెస్ అనమాట, మెత్తగా ఉన్న దోసెస్, దోశ పులుసులోకి బాగుంటాయని చెప్పి మెత్తగా పోస్తున్నాను. అండ్ దోశ చికెన్ కర్రీ, దోశ నాటుకోడి పులుసు ఫర్ ఎవర్ కాంబినేషన్ చెప్పాలి అని అంటే. మామూలుగా ఎక్కువగా నెల్లూరులో దోశ పాయ, దోశ నాటుకోడి పులుసు ఇవి ఎక్కువ తింటూ ఉంటారనమాట. సండే అయితే పొద్దున్నే దోశ చికెన్ కర్రీ ఉండాల్సిందే, కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశలు తినట్లేదు కాబట్టి నైట్ డిన్నర్లోకి తింటున్నాం. అన్నీ పోసుకొని నేను మా ఆయన కూర్చొని తింటాము. డైలీ వర్క్ వెళ్తాం కదా, సండే ఒకటే మోస్ట్లీ దొరుకుతుంది. అంటే రోజు నైట్ కలిసే డిన్నర్ చేస్తాం అనుకోండి, కానీ సండే రోజు ఆఫ్టర్నూను నైట్ కలిసే చేస్తూ ఉంటాము. సో కనీసం ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక్క మీల్ అయినా కలిసి తింటే రిలేషన్స్ బాగుంటాయి అన్నమాట. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ హరిత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.